హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫడ్డా. ఇక్కడ మళ్ళీ 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటైతే ఒక బర్డ్ని తెచ్చామన్నమాట, సన్కన్యర్ బర్డ్ని. దాన్ని మీకు చూపిస్తాను. అది మాకు చిన్నప్పటి నుంచి మేము పెట్ లవర్స్మే కాబట్టి మేము ఏదో ఒక పెట్ని పెంచుతూనే ఉన్నాం. దాన్ని టేక్ కేర్ చేయడం ఎలాగా అనేది మాకు అంతా తెలుసు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఎవరికైనా తెలీదు, ఎవరైనా తెచ్చుకోవాలి అనుకున్నా నాకు ఒకసారి కామెంట్ చేయండి. దాని గురించి నేను క్లియర్గా చెప్పేస్తాను. ఆ తర్వాత కొన్ని ప్లాంట్స్ అయితే వచ్చినాయి. ఆ ప్లాంట్స్కి కొన్ని పాట్స్ అయితే వచ్చినాయి. అవి కూడా ఒకసారి అన్బాక్సింగ్ అదంతా నేను ఒకసారి చూపిస్తాను. అట్లాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్కి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ మన వీడియోస్కి చేస్తూ ఉండండి. సన్కన్యర్ చీక్ని అయితే తెచ్చాము. బెంగళూరులో ఉండే అయితే అక్కడ నుంచి ఆర్డర్ చేసాము. తనైతే ఇది సేఫ్గా మా ఇంటికి అయితే వచ్చేసింది. చూడండి, కొంచెం యాక్టివ్గా కూడా ఉంది. దీని 3 కలర్స్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు మీకు, ఎల్లో, గ్రీను, ఆ తర్వాత ఇది టైల్ అయితే బ్లూ కలర్లో మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ గ్రీన్ అంతా వెళ్ళిపోయి చిన్నగా ఎల్లో వచ్చింది. ఆ ఎల్లో తర్వాత ఆరెంజ్ కలర్ వచ్చింది. అప్పుడు మనకి పూర్తిగా అడల్ట్ అయినప్పుడు చూద్దాం. దీన్ని అయితే హ్యాండ్ టైమ్ చేసుకోవడం కోసం సెల్ఫీ ఫీడింగ్ మనమే ఇస్తున్నాం అనమాట. దీనికి ఫార్ములాస్ ఉంటాయి. డైరెక్ట్గా ఆ ఫీడింగ్ని గోరువెచ్చటి నీటిలో అయితే యాడ్ చేసుకొని ఆ పౌడర్స్ని ఇట్లాగా కలిపేసుకొని ఇట్లా చేత్తో ఆ ఇండిక్షన్ అంతా తినిపించచ్చు అనమాట. చూడండి ఎంత సౌండ్ చేస్తుంది, అంత బాగా. ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చిందనమాట. మేము అలానే కాసేపు ఉంచిన తర్వాత దీనికైతే ఫీడింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు దీంతోపాటు కొన్ని ప్లాంట్స్ కూడా ఆర్డర్ పెట్టాము. అవి కూడా మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. దీని సౌండ్ చూడండి అప్పుడే ఎంత క్యూట్గా అనిపిస్తుందో. ఇవైతే మన బ్రహ్మజముడు, నాగజముడు పెంచాం కదా, ఆ యొక్క ముళ్ళ చెట్ల దండుపాలెం బ్యాచ్ కోసం మళ్ళీ కొన్ని గిన్నెలు అయితే తెచ్చేసాం. అవి మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వాటితో ప్లాంట్స్ని ఇప్పుడు డైరెక్ట్గా కొనడం కాకుండా ఆన్లైన్లోనే పెట్టి తెప్పిస్తున్నాం అనమాట. ఆ రేంజ్కి ఎదిగిపోయాం మనం అయితే. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. మనం లాస్ట్ వీడియో చూసినట్టయితే మీరు మన 55 ఇంచెస్ టీవీ మన బ్యాక్ సైడే ఉంది. ఆ తర్వాత మన ఎక్వేరియం 2 సెటప్ చూడండి. బ్యాక్ సైడ్ బాగా సెట్ అయిపోయింది. దాని పక్కనే ఇది మీషోలో బుక్ చేసి మీషో నుంచి తెప్పించాము. ఇది ఈ ప్లాంట్ని అయితే చూద్దాం. ఇది మాత్రం బెంగళూరు నుంచి వచ్చింది. మనకి బాట్స్ కానీ ఇవి కానీ ఆల్మోస్ట్ బెంగళూరు, చెన్నైలో అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్లో మనకి దొరుకుతాయి. మీకు కావాలంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు వాళ్ళ అడ్రస్లు కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ నేను ఇస్తాను. మన సైడ్స్ అయితే చెన్నైలో ప్రతి సండే మార్కెట్ అని జరిగింది. నేను ఇప్పటికి 3 టైమ్స్ వెళ్ళాను. అక్కడ కూడా ఇట్లా చిక్స్ అన్ని తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువగా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. అక్కడ ప్రైస్ అయితే నెగోషియబుల్ అనమాట. మనం బార్గెనింగ్ చేయొచ్చు అక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళ దగ్గరే బ్రీడింగ్ కాబట్టి ₹1 తగ్గడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన సైడ్ అయితే దీని ప్రైజెస్ టాప్లో ఉన్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్ టైమ్వే ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా. ఇవైతే ఈ 2 నేను ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ బాక్సెస్ అనమాట. ఈ బాక్స్ అయితే తెచ్చేసాము. ఈ హ్యాంగింగ్ కూడా బాగా యూజ్ అవుతాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చాలా టైట్గా ఉంది. ఒకసారి సపరేట్ చేసి చూపిస్తాను. చూడండి ఈ సైజు వాటికి బాగా ఉంటుంది. హోల్స్ కూడా ఆల్రెడీ పెట్టున్నాయి కాబట్టి. తర్వాత దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ముందు మనం మా బాట్ చూడండి, ఏసీ ఆన్లో ఉంది, అందుకని దాక్కుంటుంది పోయి. చూడండి అది మీలో ఎవరికైనా ఈ చెట్టు యొక్క డీటెయిల్స్ తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీకు ఎవరికి తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్స్ క్లియర్గా మీకు చెప్తాను. ఎవరికైనా హింట్ కావాలంటే ఇది చాలా ఫ్లవర్స్ని అయితే ఇచ్చింది. చిన్న చిన్న ఫ్లవర్స్ని మల్టీ కలర్స్లో ఉంటాయి. అవైతే
ఇది చూడండి, కొంచెం ఫుడ్ తీసుకుందో లేదో ఎంత యాక్టివ్ అయిపోయిందో, పైకి అయితే వచ్చేస్తుంది డైరెక్ట్గా. నల్ల మట్టిని అయితే తీసుకున్నాం. నల్ల మట్టి బాగా గట్టలు కట్టింది కాబట్టి దాన్ని అయితే ఒక పౌడర్ లాగా చేసుకుంటున్నాం. ఇట్లాగా తెచ్చేసుకొని దాంతోపాటు ఇది చూడండి, ఇది కూడా ఆన్లైన్లోంచి ఆర్డర్ చేసి తెప్పించిందే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది, ఎందుకంటే ఇది పీచ్ కాబట్టి ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే కిందకి లీక్ అయ్యి వచ్చేస్తాయి. ఇది ఎటువంటి డ్యామేజ్ ఉండదు. అట్లాగే ఇది ఐరన్ది కాబట్టి ఎక్కువ రోజులు అయితే ఉండిద్ది. ఇంతకుముందు మనకి ఇట్లాంటివి వచ్చే హ్యాంగింగ్ ఏదైనా ప్లాస్టిక్వి వస్తాయి కదా, అవి అయితే ఎండకి షేడ్ అయిపోయి త్వరగా పాడైపోతాయి. ఇది మాత్రం బాగుండిద్ది. అమెజాన్లో తీసుకున్నాను నేనైతే. 10 పీసెస్ వచ్చేసి 1800 పడింది. సెట్ మొత్తం సూపర్గా ఉంది. ఇది దీంట్లో సెట్ చేసుకున్న తర్వాత కొత్తగా తెచ్చాం కదా ఒక ప్లాంట్, దాన్ని అయితే ప్లేస్ చేయాలి. మేము ఇక్కడ ఈ పని చేసుకుంటుంటే మా సన్ కానీ వచ్చి చూడండి యాక్టివ్గా చూస్తుంది. ఇది తెచ్చినప్పటి నుంచి బాగా మంపుగా కూర్చొని ఉండింది. దీనికి ఏమైంది అనుకున్నాం, బాగా స్ట్రెస్లోకి వచ్చింది అనుకుంటా. ఇప్పుడు దీని స్ట్రెస్ కొంచెం బెటర్గా ఫీల్ అయింది అనుకుంటా. ఇప్పుడైతే యాక్టివ్గా సూపర్గా ఇందా నుంచి సౌండ్ చేసుకుంటా యాక్టివ్గా అటు ఇటు ఆడుతూ ఉంది. 3 కలర్స్ ఉన్నాయి కదా, దీని కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఈ బోర్డులో సూపర్గా నచ్చింది మనకు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చే మన ప్రతి వీడియోలో ఇది కూడా మన ఫ్యామిలీ లాగా కనపడతా ఉంటుంది. ఇప్పటికే మనకి పైనాపిల్ కార్నియర్ ఒక పేరు ఉన్నాయి బయట. అట్లాగే కింద ఆస్ట్రేలియన్ లవ్ బర్డ్స్ ఉన్నాయి, బజ్రీస్ అంటారు కదా, అవి ఉన్నాయి. దాంతోపాటు ఇవి వచ్చేసినాయి. కాక్టైల్స్ మీకు తెలిసినాయి కదా, నేను ప్రసాద్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. అది మీకు ప్రసాద్ వాళ్ళ మ్యారేజ్ వీడియోలో నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఎవరైనా చూడకపోతే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అన్నీ కలిపి ఒక బార్స్ వీడియో ఒకసారి నేను చేసేస్తాను. ఇది మొత్తం ఒకసారి కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను. ఫైనల్గా దీంట్లో అయితే వేసామన్నమాట. ఇంకొంచెం మట్టి అయితే యాడ్ చేయాలి. వేసిన తర్వాత లైట్గా వాటర్ అనేది వేసి మనం సైడ్కి హ్యాంగ్ చేసుకొని పెట్టుకుందాం. రేపటికి ఇది క్లియర్గా సెట్ అయిపోయింది. ఇది చూడలే ఎంత బాగా ఆడుకుంటుందో. దీనికి మనం వీడియో తీస్తున్నట్టు తెలుస్తుంది అనుకుంటా. నేను ఎప్పుడైతే దాని సైడ్ చూపిస్తున్నానో అది అట్లానే ఆగిపోతుంది, లేకపోతే మాత్రం సూపర్గా ఆడుకుంటుంది. అదైతే ఫ్లాష్ ఆన్ చేస్తాను నాకండి. ఇప్పుడు చూడండి ఎట్లా ఆగిపోయిందో. ఇది ఇంకొంచెం మట్టిని అయితే ఇట్లాగే యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా బయటకు వస్తూ ఉంటుంది బాక్స్లో నుంచి. నేను వీడియో అట్లా చూపించానో లేదో మళ్ళీ ఆగిపోయింది. ఇది ఇంకా పక్కన పెట్టేద్దాం. చూడండి దీని పొంగ చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ లింక్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో షేర్ చేసి